హాయ్, వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2022 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది ఓన్లీ వాయుసేన నుండి రిలీజ్ అయింది. ఇంకా వాయువు అంటే ఇప్పుడు ఏరోప్లేన్ సంబంధించి ఉంది కదా, సో దానికి సంబంధించింది వాటికి మాత్రమే ఉంది. ఇంకా ఆర్మీ జనరల్ ఆర్మీది లేదు, ఇంకా అది నోటిఫికేషన్ రాలేదు. సో ప్రజెంట్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది 24 June 2022 అండ్ విల్ క్లోజ్డ్ 5th July 2022. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. సో కింద వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 10th పాస్ ఉండాలి, లేదా 10th పాస్ వాళ్ళు ఎలిజిబుల్, అండ్ ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వల్ మార్క్ షీట్ ఆల్సో ఎలిజిబుల్, లేదా 3 years ఇంజనీరింగ్ డిప్లొమా ఫైనల్ ఇయర్ మార్క్ షీట్ ఈజ్ అప్లయింగ్ ఆన్ ది బేసిక్స్ 3 years ఇంజనీరింగ్ డిప్లొమా ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళు ఎలిజిబులే. అండ్ matriculation మార్క్ షీట్ ఇఫ్ ఇంగ్లీష్ నాట్ ఏ సబ్జెక్ట్ డిప్లొమా కోర్స్. వాళ్ళు 10th ఇంటర్, 3 years డిప్లొమా పాలిటెక్నిక్ క్యాండిడేట్స్, 2 years వొకేషనల్ సంబంధించిన కోర్సు వాళ్ళు కూడా ఎలిజిబులే అంటూ చెప్తున్నారు. అండ్ వీళ్ళు కంపల్సరీ వీళ్ళకి సంబంధించిన హ్యాండ్ థంబ్ అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ అండ్ పేరెంట్స్ ఫిల్లింగ్ 18 years సంబంధించిన ఆన్లైన్ ఫిల్లింగ్ మార్క్ షీట్, అండ్ 12th 10th మార్క్ షీట్, డిప్లొమా మార్క్ షీట్, ఇవన్నీ సంబంధించి అవి అప్లై చేసుకోవాలి. ఎగ్జామినేషన్ ఫీజు 250. ఎగ్జామ్ ఫీజు కూడా పెట్టారు ఈసారి. ఇదివరకు ఆర్మీలో ఎగ్జామ్ ఫీజు ఉండకపోయేది, సో ఫస్ట్ టైం ఎగ్జామ్ ఫీజు పెట్టారు. - 18 to 23 years ఏజ్ వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్. ఓన్లీ 18 నుండి 23 ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ చెప్పారు కదా. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్మ్యారీడ్ మేల్ ఇండియన్ సిటిజన్, ఓన్లీ అన్మ్యారీడ్ పర్సన్స్ మాత్రమే ఎలిజిబుల్ ఉంది. సో హైట్ 152.5 cm, చెస్ట్ మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పెన్షన్ 5 cm, వెయిట్ వచ్చేసి హైట్కి తగ్గట్టు ఉండాలి. కార్నల్ సర్జరీకి సంబంధించి అది ఉండకూడదు. హియరింగ్ సంబంధించినది, డెంటల్, జనరల్ హెల్త్ చెకప్, వీటి గురించి ఉంటుంది. స్కిన్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. యాన్యువల్ లీవ్స్ కూడా ఉంటాయి. ఒక సంవత్సరానికి 30 days per yearకి లీవ్స్ ఉంటాయి. అండ్ సిక్ లీవ్స్ కూడా ఉంటాయి. అండ్ మెడికల్ అడ్వైస్ సంబంధించి వాళ్ళకి సంబంధించి ఎలా ఇస్తే అలా. ఫస్ట్ ఇయర్ సంబంధించిన పేమెంట్ ఎంత ఉంటుందంటే 30,000 ఉంటుంది. దాంట్లో 21,000 వస్తుంది. 9,000 అగ్నివీర్ కార్ప్స్ ఫండ్కి 30% దాంట్లోకి వెళ్తుంది. సో లాస్ట్కి మనకే వస్తుంది మళ్ళీ అది. సో సెకండ్ ఇయర్ 33,000 ఇస్తారు. అండ్ 23,000 హ్యాండ్ వస్తుంది. 9,900 దాంట్లోకి వెళ్తుంది, ఫండ్స్కి వెళ్తుంది. అండ్ థర్డ్ ఇయర్ 36,500 వస్తాయి. దాంట్లో 25,000 చేతికి వస్తుంది. 10,950 రూపీస్ దాంట్లోకి వెళ్తుంది. అండ్ ఫోర్త్ ఇయర్ 40,000 వస్తుంది. అండ్ రిమైనింగ్
28,000 హ్యాండ్ వస్తుంది, 12,000 దాని ఫండ్స్కి వెళ్తుంది. అండ్ అగ్నివీర్ ఫండ్స్లోకి లాస్ట్ ఇయర్ వరకు 5,200,000 ఉంటుంది. అండ్ ఎగ్జిట్ ఆఫ్టర్ 4 years అప్రాక్సిమేట్లీ 10,04,000 మీకు సేవానిధి ప్యాకేజ్ నుంచి మీకు లాస్ట్కి వెళ్తుంటే ఇస్తారు. అదే మొన్న వేరే ఉంది, ఇప్పుడు కొంచెం తగ్గించినట్టున్నారు. డెత్ ఇన్సూరెన్స్ అది ఉన్నాయి. డెత్ ఇన్సూరెన్స్ 48 lakhs ఉంది. దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. సో కేర్ఫుల్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ అలాంటివి మొత్తం ఉంటాయి దీంట్లో. ఎబిలిటీ, బ్లడ్ హిమోగ్లోబిన్, టోటల్ బాడీ చెకింగ్ ఉంటుంది. అండ్ హౌ టు అప్లై అని ఉంది కదా. సో హౌ టు అప్లై దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి అగ్నిపత్ వీర్ cdse.in వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 5th July 2022 లాస్ట్ డేట్. ఇది నోటిఫికేషన్ సంబంధించి. మీరు కొంచెం క్లియర్గా చదువుకోవాలంటే కొంచెం జూమ్ చేసి ఆపి చదువుకోవచ్చు టోటల్. సో అప్లై చేసుకోండి.